జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కమెంట్స్. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది జగన్. జగన్ కు మతి భ్రమించింది. వైజాగ్ లో పిచ్చాసుపత్రి ఉంది కాబట్టి రాజధాని అక్కడే ఉండాలని గతంలో జగన్ చెప్తూ వచ్చాడు. లండన్ లో జగన్ మందులు మర్చిపోయాడు. 6 నెలలకు ఒకసారి జగన్ ను లండన్ కు పంపండి. 6వ తరగతి పిల్లలకు ఉన్న కనీస పరిజ్ఞానం జగన్ కు లేదు. రాష్ట్రానికి రాజధాని ఉన్న చరిత్ర లేదని జగన్ చెప్పడం హాస్యాస్పదం. జగన్ కు పాఠాలు చెప్పిన గురువులకు శాలువాలు కప్పి సన్మానం చేయాలి. వైఎస్ జగన్ 3 ఏళ్లు ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది. చేయండి మామిడాకులు, విభూది డబ్బాలు, గన్ను అనేసి. ఇది నేను చెప్పేది కాదు. ముందు ప్రెస్ మీట్లోకి వెళ్ళేటప్పుడు ఈరోజు ఒక పత్రికలో రాష్ట్రానికి ఏ రాజధాని లేకుండా చేస్తున్నావు అని పెట్టి ఈయన బొమ్మ ఇటు పెట్టాలి, ఏరో మార్కు చేస్తున్నావు అని చెప్పి ఏరో మార్క్ ఇటు పెట్టి సరిపోయేది, జగన్ బొమ్మ చూపించి. ఎందుకంటే చేస్తున్నాడు ఇతనే. గత 5 ఏళ్ళలో 3 రాజధాని అన్నారు. మొన్న అమరావతి రాజధానికి ఒప్పుకుంటామన్నారు. 2014-19లో అమరావతికి ఓటేశారు రాజధానికి. నిన్నటి రోజు జగన్ నిజ స్వరూపం బయటపడింది. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే సమయానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టి, నేను మళ్ళీ అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో ఈ బిల్లు నేను మార్చలేనా అంటాడు. ఎంత ఆశ్చర్యకరం, ఇంత ఓర్వలేని, ఎంత కక్ష సాధింపు. మన రాష్ట్రం 5 ఏళ్ళు పరిపాలించిన ముఖ్యమంత్రి అయితే అనిపిస్తుంది. అసలు ఆయన అసెంబ్లీకి రావాలి కదా, ఇప్పుడే రావట్లే అసెంబ్లీకి. ఇంకా ఆయన మళ్ళీ గెలిచి అసెంబ్లీకి వచ్చి మళ్ళీ బిల్లు పెడతాడంట. ఇంకా కాసేపట్లో అసెంబ్లీ పార్లమెంట్ బిల్లు పాస్ అయిపోతుంది. లోక్సభలో రాష్ట్రపతి గారు ఆమోదం వచ్చేస్తుంది కాసేపట్లో. మళ్ళీ ఈ టైంలో కూడా ఈయన నేను బిల్లు రానివ్వను, మళ్ళీ 3 రాజధానులు మార్చి ఇప్పుడు 3 పేర్లు కొత్త పేరు చెప్పాడు. 3 రాజధానులు కాదండి, ఇప్పుడు 3 కొత్త పేర్లు. మర్చిపోయిన తీసుకోవాల్సింది ఏమంటే మావి గన్ అని చెప్పాడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో గన్నో బొన్నో అది చెప్పాడు. అదిగా చెప్పాల్సింది ఆయన. మామిడాకుల నుంచి మావి, విభూది నుంచి వియ్యి, గన్ను. ఇది పట్టుకోండి అన్న ఒకసారి, అది పట్టుకోవాలి ఒకసారి. ఇది కాంబినేషను. మా వి గన్ ఇలా తీసుకోండి సరిపోయింది. అది ఊరికి అనవసరంగా మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అని చెప్పి తీసుకొని మళ్ళీ ప్రజల అయోమయం. అసలు జనము అసహించుకుంటారో సిగ్గుపడతారని తెలియట్లేదా? జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించింది. నాకు అనుకుంటా ఒకసారి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో రాజధాని అడిగాడంటే, నేను తెలిసింది నాకు, వైజాగ్లో పిచ్చి ఆసుపత్రి ఉందంట ఫేమస్. ఆడ ట్రీట్మెంట్ చేస్తారంట. ఆ పిచ్చి ఆసుపత్రి ట్రీట్మెంట్కి జగన్మోహన్ రెడ్డి దగ్గరగా ఉంటుందని చెప్పి వైజాగే రాజధాని అయితే బాగుంటుంది అనుకున్నట్టుంది ఆయన ప్రవర్తన. లేకపోతే అమరావతి డెవలప్మెంట్ చేస్తున్నాం, ప్రధానమంత్రి మోడీ గారు శంకుస్థాపన చేశారు, ఫండ్స్ తీసుకొస్తున్నాం, అమరావతి మీరు రెడీ చేస్తుంటే ఈ టైంలో మళ్ళీ మావి గన్, మావి బన్, రకరకాల పేర్లు. ఓ పని చేయండి, ఇది గోదావరి, వారి తీసేని గోడ వేసుకోండి, అనకాపల్లి లీ తీసేసి గొడ్డల్ని పెట్టండి, బాగుంటుంది. ఈ మావి గన్ చాలా పెద్ద పేరే, ఇది బాగుంటుంది చూడండి. గోదావరిలో తీసుకొని ఇవి తీసుకొని గొడ్డలి, పర్ఫెక్ట్. ఇది పెట్టండి. ఇప్పటికే బస్సులు కూడా వేశారంట మావి గన్కి. అదిగోండి బస్సులు కూడా ప్రారంభించారు. మా ప్రభుత్వం ఇంకా ఫాస్ట్గా ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. సోషల్ మీడియా ఈరోజు ఇంత ట్రోల్ ఇంత ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంత సెన్స్ కూడా లేదా? మావి గన్నే పెట్టాలంట. చూడండి బస్సు కూడా వేయారు అప్పుడే మనోళ్ళు, బస్సు పైలట్ కూడా వేయడైనా ఆయన. ఇంకా మావి గన్కి ఏందండి పరిశ్రమ? మాకేంది దారుణాలు, మాకేంది అవమానం, అసలు అర్థం కావట్లే. రాష్ట్ర రాజధాని దిక్కులేక అల్లాడుతుంటే, రాజధాని ఏది చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉంటే, ఈరోజు 5 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి రోజుకు ఒక మాట మాట్లాడతాడు. ఇప్పుడు మాట్లాడండి వైసీపీ పేటీఎం గారు కానీ, వైసీపీ అధికార ప్రతినిధి కానీ ఎవరు రావట్లా. ఏంద్రా మావికి నడదామంటే వాళ్ళకి అర్థం కాల. ఏందో ఆయన ఏదో మాట్లాడతాడు, మా నాయకుడు మాకు ప్రెస్ మీట్, కొంతమంది ప్రెస్ మీట్ పెడితే పార్టీకి బలం అంట.
జగన్ మామ ప్రెస్ మీట్ పెడితే ఉన్న రేషియో తగ్గిపోతుంది. ఆ పరిస్థితికి వచ్చేసింది ఈరోజు. ఏందన్నా అసలు రాష్ట్ర ప్రజలు ఎంత అయోమయం చేస్తున్నారు. మళ్ళీ జగన్ రావాలి కదా, జగన్ వచ్చి నువ్వు అసెంబ్లీలో బిల్లు పెట్టాలి, అవన్నీ పెద్ద తతంగం. అది జరగాలి, ఎప్పుడు జరిగేది అవన్నీ. ఆయనకి 30-40 ఏళ్ళకో ఆ పార్టీ ఉంటుందో నువ్వు ఉంటావు తెలీదు. అమరావతి రాజధాని చేసుకోవాలని చెప్పి మనం అంత ఇంత కష్టపడి ప్రయత్నిస్తూ ఉంటే మళ్ళా సిగ్గు లేకుండా వచ్చి మావి గన్ అని చెప్పి. ప్రజలు తెలుసుకోండి ఇప్పటికన్నా, మన దౌర్భాగ్యం 5 ఏళ్ళ వెనకెళ్ళిపోయిన కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి. గత 5 సంవత్సరాల్లో వైజాగ్ 3 రాజధానులు అని చెప్పి ప్రజలను అయోమయం గురి చేశారు. మళ్ళీ ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహాయంతో రాష్ట్రం అభివృద్ధి చేస్తూ ఉంటే మావి గన్ను బన్ను ఇంకా చూసిన సోషల్ మీడియాలో ఏదేదో పెడతారు. ఒంగోలు నుంచి ఓం ముందర తీసుకో, గుంటూరు నుంచి గన్ను ముందర తీసుకో, ఒంగోనో పడుకోనో ఏదేదో పెడతాన్నారు. నేను మాట్లాడేది కాదన్నా, నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియా మొత్తం అదే. ఒకటి పెద్ద పోస్టర్ పెట్టినాడు జగన్మోహన్ చేతికి ఇచ్చి, ఒంగోలులో ఓం తీసుకోనా, గుంటూరులో గూ తీసుకోనా, ఒంగో అంట, ఇంకోరు పడుకో అంట, ఇంకోటి ఇప్పుడు మనం చూడు గొడ్డలి పాగో, ఇంకా పులివెందుల్లో కడప కలుపుతారు. వాము అవని వెళ్ళలేం, మేము చెప్పలేము స్వామి, అవని మన సెట్ కాదు, ఇంకా కేసులు పెడతారు. మళ్ళీ వస్తారు వాళ్ళు కాసేపట్లో దొండకాయనేసి రాని మాట్లాడతాను నేను కూడా. ఏంది అసలు ఒక పార్టీ అధ్యక్షుడు, ప్రజలు దీన్ని ట్రోల్ చేస్తారు సంగతి మర్చిపోయి ఎవరో షార్ట్ కట్ల పేర్లు పెట్టుకుంటారు. ఇందాక రాజేంద్ర ప్రసాద్ సినిమా చూసా, షార్ట్ కట్ల పేర్లు పెట్టుకుంటారు. రామచంద్రరావు, ఆర్ఆర్, రామకృష్ణ, ఆర్కే, ఇలాంటిది. ఇది మావికి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అసలు ఆయనకి అర్థం కావట్లా. అందుకే చెప్పేది ప్రభుత్వానికి విన్నపించడం ఏమంటే, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారిని దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి నెలకు ఒకసారి స్పెషల్ ఫ్లైట్లో లండన్ పంపించండి. ఆయన మందులు మర్చిపోయి ఇచ్చినట్టున్నాడు, లండన్ మందులు. లేదంటే వైజాగ్ దగ్గర ఆయన రాజధాని తీసుకున్నామంటే మీరు ఒప్పుకోలే, అటనం పంపించండి, అటనం మాత్రలు వేసుకుంటాడు. లేదంటే మాకు ఈ కష్టాలు ప్రజలకి, మేము ఇలా మామిడాకులు విభూదులు ఎత్తుకొని ఇలా గన్నులు ఎత్తుకొని తిరగలేకపోతాం. ఆ గన్ను కూడా మా వాడు కోడికత్తి పెట్టుకొచ్చాడు. ఏరా అంటే బ్రాండ్ ఉంటుందంట కోడికత్తికి. ఇలాంటి పరిస్థితి రాష్ట్రం ఉందన్న. ఇది ఏదో ఒకరిని కించపరిచే చేయాలని కాదు, ఇలా తీసుకోవడం కూడా బాగుంటుంది, మంచిదే కదా, విభూది మంచిదే, మామిడాకులు మంచిదే కదా, ఎందుకు మచిలీపట్నం విజయవాడ తీసుకోవడము? మీకు అప్పుడు మీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మీకు గుర్తు రాలేదా? ఈ మావి గన్ను, ఈ గన్ను బన్ను రాలేదా? అప్పుడు వైజాగ్ కావాలి, ఎందుకంటే వైజాగ్లో లక్షల ఎకరాలు కొట్టే, లక్షల కోట్లు దోచేయాలని చెప్పి వైజాగ్ టార్గెట్ చేశారు. రాయలసీమ ప్రజల్ని బక్రాన్ చేయను, కర్నూలులో హైకోర్టు అన్నారు. లెజిస్లేటివ్ అసెంబ్లీ మాత్రము ఆడుంటున్నట్టు. ఒక మనిషి ఒక ప్రోగ్రాం జరగాలంటే 3 సార్లు జరగాల, ఒక కార్యక్రమం చేయాలంటే 3 చోట్ల జరగాలి. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకోలేమంటే జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితులు మీరు ఎవరు లేరు, మేము లేము. ప్రజలు నమ్మకండి. మీరు చూడండి, సిగ్గు లేకుండా ఒక మాట చెప్తారు, ఇది ఇంకా ఆశ్చర్యకరం. రాష్ట్రానికి రాజధానిలో చరిత్ర లేదట, దేశానికే రాజధాని ఉంటుందంట. ఇప్పుడు బెంగళూరు ఏమంటారు, చెన్నైని ఏమంటారు, ముంబైని ఏమంటారు? ఇవన్నీ ఏంది అసలు? ఏమో రేపు మళ్ళీ ఆయన టైం బాగుండి ఆయన ఒకవేళ అదృష్టం గట్టి పెట్టాడు, కళలో ఆయన ప్రధానమంత్రి అయిపోయినాడు అనుకో, మొత్తం ఒక రాజధాని చేస్తాడు. ఆ రాజధాని మాయావి. అన్నం చూసి గుర్తొచ్చింది నాకు. మావి బస్సులు ఇప్పటి నుంచి వేస్తారు, నెక్స్ట్ ఫ్లైట్లు కూడా వేస్తారు. ఫ్లైట్లు, ట్రైన్లు, షిప్పులు, స్టీమర్లు అన్నీ వేస్తారు. ఇంకా ఆయన్ని ప్రధాని చేసేస్తే మొత్తం రాజధాని, ఇంకా ఏ రాష్ట్రాలు ఉండవు, రాష్ట్రానికి రాజధానులు ఉండవు, ఒకే ఒక రాజధాని మాయాగన్. ఏంది పరిస్థితి? ఈ మావిగన్ అనేది వైరల్ అయిపోయింది దేశంలో. తమిళనాడు, కర్ణాటకలో ఉన్న ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడుగుతున్నారు, ఏంది ఆయన చూపించేస్తా కదా మీ వాళ్ళు అనేసి. మావాడు ఎందుకు పోతాడు? ఆయన ఎవరో ప్రతిపక్ష నేత, మాకెందుకు పోతాడు? ప్రజలు తెలుసుకోండి, కనీసం 6th క్లాస్ పిల్లోడుకు ఉన్నంత జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. స్కూల్ బుక్లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అంటే ఒకప్పుడు హైదరాబాదు, చెన్నై క్యాపిటల్ అంటే, తమిళనాడు క్యాపిటల్ అంటే చెన్నై, కర్ణాటక అంటే బెంగళూరు, మహారాష్ట్ర అంటే ముంబై. ఇలా రకరకాల క్యాపిటల్ సిటీస్ మనకి ఎందుకు ఉంటాయంటే రాజధాని పరిపాలించి. ఈయన ఏకంగా చదివినాడో లేదో కూడా తెలియదు అసలు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనాడు, రాజధాని ఉండే చరిత్రే లేదంట, మళ్ళీ 3 రాజధానులు కావాలంట ఆయనకి.
అసలు ఏంది అసలు ఏ స్కూల్ చదివాడు, ఆయన పాఠాలు చెప్పిన ఆ ప్రిన్సిపల్ ఎవడో ఆ పంతులు ఎవరో వాళ్ళకి సన్మానం చేయాలి ఫస్ట్ సాల్వా కప్పి. ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రెస్ మీట్ ద్వారా ఎందుకు చెప్తున్నామంటే మేమేదో జగన్మోహన్ రెడ్డినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కించపరచడం కాదు, పొగుడుతున్నాం, మెచ్చుకుంటున్నాం మీ ఐడియాలకి, మీరు చేసిన ఐడియాలకి, మీరు పెడుతున్న పేర్లకి. అసలు ఇంత గొప్ప పార్టీ మీది, ఇంత గొప్ప నాయకులు మీరు పెట్టుకొని అసలు నిన్నటి నుంచి ఒక వైసీపీ పేటీ కానీ కనపల్లా. అడగదామంటే డిబేట్స్లో కానీ ఎక్కడైనా మరి ఏంద్రా ఈ మావి గని గురించి అడగదామంటే ఎవడు రావట్లా. ఆయన ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతారు, మేము కొట్టించుకోలేము మీ దగ్గర, మాకే గర్మంటారు వాళ్ళు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కొద్ది రోజులు బయట రాకుండా ఒక 3 ఏళ్ళు ఇంట్లో కూర్చోండి. మీరు ఈ మావి గన్ను, ఆ ఒంగోలులో ఓ తీసుకోవడం, గుంటూరులో గూ తీసుకోవడం, ఇంకేమో తీసుకోవడం ఇవన్నీ చేయదండి. అన్నం పెడతా, రాష్ట్రం పరువు తీద్దండి. ఏదో విన్నానన్న చేయని ఏమవుతుందా? ఇప్పుడు మేము చేయలేమా? ప్రతిపక్షంలో నుండి వాళ్ళు ధర్నా చేస్తాడు, అధికార పార్టీ మేము ఆపలేమా? చేయని ఏమవుతుంది? కేవలం వాళ్ళు టీటీడీని రాజకీయ కేంద్రంగా వాడుకుంటున్నారు. భూమన బ్యాచ్ టీటీడీ రాజకీయ కేంద్రంగా ఏమి లేవు ఇక్కడ, రాష్ట్రంలో ఇష్యూలు సమస్యలు ఏమి లేవు ఇక్కడ. టీటీడీని మాట్లాడితే, చైర్మన్ మాట్లాడితే ఏదో హైలైట్ అవుతుందని ప్రయత్నిస్తారు. చేయని అడ్డుకొని చూస్తాం. మేమేమైనా వాళ్ళు అడ్డుకుంటా అంటే మేమేమైనా ఇంట్లో ఏసీ వేసుకొని పడుకుంటాం అనుకున్నారా? రాని చూద్దాం. వాళ్ళు అడ్డుకుంటే మేము కూడా వెళ్తాం, మేము కూడా అడ్డుకుంటాం, మేము కూడా చేయగలుగుతాం. చేయలేము కాదు కదా, చేయగలుగుతాం ఖచ్చితంగా. ఈ పేపర్లో ఇంత చదివాం కదా, జగన్మోహన్ రెడ్డికి అయితే ఓకే, ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, టాబ్లెట్స్ వాడుతున్నాడు. మావి గన్నెడ్డి గారు వీళ్ళు కూడా రాస్తారని ఇంత పెద్ద ఐటికల్ పెట్టి, అంటే రూట్ మ్యాప్ వేశారు. ఇటు 70 కిలోమీటర్, 40 కిలోమీటర్, 110 కిలోమీటర్లు మ్యాప్ ఉంటుంది. ఇది మీకు ఎందుకు గుర్తురాలి? 2 ఏళ్ళ ముందు 2024 ఎన్నికల ముందు మీకు ఎందుకు ఇది గుర్తుకురాలేదు? ఈ మ్యాప్ గుర్తుకురాలేదా? ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది మీకు ఇదే? అంటే ట్రీట్మెంట్ వీళ్ళు మొత్తం తీసుకుంటారు, వీళ్ళు యజమానితో పాటు సంస్థ కూడా తీసుకునేలాగా ట్రీట్మెంట్. ఎంపీలు అడుగుతున్నా, ఎంపీలు ఓటేసి ఈరోజు రాష్ట్రానికి ఏదో చేస్తారని చెప్పి ఏదో అర్రాకుర మర్చిపోయి కొంతమంది ఎంపీలు గెలిచిపోయారు. వాళ్ళు ఈరోజు పోయేసి పార్లమెంట్లో ఇక్కడ ఒక మాట మాట్లాడతారు. నిజంగా చెప్తాను, వీళ్ళని మన రాష్ట్రం అడుగుపెట్టనీకూడదు. వాస్తవం చెప్తున్నా. ఈ ఎంపీలు ఎవరైతే ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేయాలని చూసారో వీళ్ళని మనము తిరుపతిలో కానీ వాళ్ళ నియోజకవర్గాలు రానికుండా అడ్డుకుంటే బాగుంటుంది. నిజం చెప్తున్నాం, ప్రజలకు పిలుపునిస్తున్నాం, అడ్డుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ మనకి జిందాబాద్ కొట్టి అక్కడ పోయేసి బిల్లుకి ఆమోదం తెలపకుండా చేయడం ఇది అవమానకరం. దొంగతనంగా వీళ్ళు బిల్లుని పాస్ కానీ అడ్డుకున్నా కూడా వీళ్ళు 3 ఏం చేయలేరు. కాబట్టి ప్రజలు తెలుసుకోనివ్వంటే ఇప్పటికైనా తెలుసుకొని జగన్మోహన్ రెడ్డికి మన రాజధాని మీద ఎంత కక్ష ఉందో ఆ కక్ష మొత్తం కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారి మీద ఉంది. మనం చూసాం ఆ రోజు న్యాయస్థానం దేవస్థానం అనేసి ఎంత పెద్ద కార్యక్రమం చేశారు, ఎన్ని వేల మంది వచ్చారు, ఎంతమంది రోడ్డు పైన కూర్చున్నారు వాన ఎండనక. ఇవన్నీ కూడా మర్చిపోతే ఎలా? ఇవన్నీ ప్రజలు తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి రాజధానికి వ్యతిరేకత కాదు, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యతిరేకత అతను.